టీబీ అనేది బాడీలో ఏ పార్ట్కైనా ఎఫెక్ట్ చేయొచ్చు. సో బ్రెస్ట్ ఈజ్ నాట్ ఎ ఎక్సెప్షన్. సో బ్రెస్ట్లో కూడా టీబీ ఇన్ఫెక్షన్ అనేది అవ్వచ్చు. బికాజ్ ఇండియాలో టీబీ వెరీ కామన్, బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ టీబీ ఈజ్ ఆల్సో సీన్. ఈ టీబీ బ్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? టీబీ బ్రెస్ట్ అనేది మల్టిపుల్ టైప్స్లో ప్రజెంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు అది మాస్లా, కంతిలా ఫామ్ అవ్వచ్చు. కంతిలా ప్రజెంట్ అయినప్పుడు అది క్యాన్సర్తో డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో సమ్ టైమ్స్ అదేంటంటే పస్ ఫామ్ అయ్యి యాప్సిస్లా ప్రజెంట్ అవుతుంది. సో అలా ప్రజెంట్ అయినప్పుడు దాన్ని మమ్మల్ని రెగ్యులర్ బ్రెస్ట్ యాప్సిస్ రెగ్యులర్ బ్రెస్ట్ ఇన్ఫెక్షన్స్ నుంచి డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏంటంటే అది బ్రెస్ట్ యాప్సిస్లా ఫామ్ అయ్యి రప్చర్ అయ్యి సైనసెస్లా ఫామ్ అవుతాయి. సైనస్ అంటే ఒక మల్టిపుల్ ఓపెనింగ్స్లా వస్తే ఆ ఓపెనింగ్స్ నుంచి పస్ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. సో ఇలా అయినా ప్రజెంట్ అవ్వచ్చు. సో టీబీ బ్రెస్ట్ అనేది మల్టిపుల్ వేస్లో ప్రజెంట్ అవ్వచ్చు. సింపుల్ లంప్లా, కణితిలా ప్రజెంట్ అవ్వచ్చు, యాప్సిస్ ఇన్ఫెక్షన్లా ప్రజెంట్ అవ్వచ్చు, సైనసెస్ ఓపెనింగ్స్లా ప్రజెంట్ అవ్వచ్చు, డిశ్చార్జింగ్ పస్. సో ఒకవేళ ఇలాంటిది ఏమన్నా ఉంది అంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ డాక్టర్ చూపించడం ఇంపార్టెంట్, ఇన్వెస్టిగేషన్ చేయడం ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి ఉంటాయి, ఇన్వెస్టిగేషన్స్ చేస్తామంటే మోస్ట్ కామన్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్కానింగ్ చేస్తాము. యూఎస్జీ బ్రెస్ట్ చేస్తాము, బోత్ బ్రెస్ట్ అలాంగ్ విత్ 40 అబవ్ ఉంటే మ్యామోగ్రఫీ కూడా చేస్తాము. ఈ మ్యామోగ్రఫీ యూఎస్జీలో ఇది ఇన్ఫెక్షసా, టీబీ అవ్వచ్చా, లేదంటే క్యాన్సరసా అనేది కొంచెం డిఫరెన్సియేషన్ వస్తుంది. బట్ దీనిలో కూడా చాలా ఓవర్లాప్స్ ఉంటాయన్నమాట. అంటే టీబీ వల్ల వచ్చిన లంప్కి, క్యాన్సర్ వల్ల వచ్చిన లంప్కి డిఫరెన్సియేషన్ అనేది ఈ స్కానింగ్ మ్యామోగ్రఫీ ద్వారా చేయలేకపోవచ్చు. సో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే బయాప్సీ. సో చిన్న ముక్క తీసి పరీక్ష పంపిస్తాం అన్నమాట. ఒకవేళ ఆ పరీక్షలో అది క్యాన్సర్ ఉందా లేదంటే టీబీ వల్లనా అనేది రూల్ అవుట్ అయిపోతుంది. ఆ బయాప్సీ టిష్యూలో ఒకవేళ టీబీ అని వచ్చింది అంటే ఆ టీబీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ ఏంటంటే ఒకవేళ పస్ వస్తుంది అంటే ఆ పస్ని కూడా టెస్టింగ్ పంపిస్తాము. మామూలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేదంటే టీబీ వల్ల ఉందా అనేది ఆ పస్ కల్చర్ ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్స్. కమింగ్ టు డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఏంటి, ఒకవేళ టీబీ బ్రెస్ట్ బికాజ్ అది చాలా డిఫరెంట్ వేస్లో ప్రజెంట్ అవుతుంది కాబట్టి సో ఎస్పెషలీ లంప్లా ప్రజెంట్ అయినప్పుడు అది క్యాన్సర్ లంపా, టీబీ లంపా అనేది డిఫరెన్షియేట్ చేయడం ఇంపార్టెంట్. సో నెక్స్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్ గ్రాన్యులోమైటస్ మాస్టైటిస్. గ్రాన్యులోమైటస్ మాస్టైటిస్ అనేది ఒక క్రానిక్ బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. సో అది టీబీ బ్రెస్ట్ రెండు సిమిలర్ వేస్లో ప్రజెంట్ అవుతాయి. సో ఈ రెండుని కూడా డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము? ది మెయిన్ థింగ్ ఇస్ త్రూ బయాప్సీ. బయాప్సీ ద్వారా టీబీ-పీసీఆర్ టెస్టింగ్ ద్వారా ఇది గ్రాన్యులోమైటస్ మాస్టైటిసా లేదంటే టీబీనా అనేది డిఫరెన్షియేట్ అవ్వచ్చు. ఈ గ్రాన్యులోమైటస్ మాస్టైటిస్ ఆ టీబీ బ్రెస్ట్ అనేది టీబీ-పీసీఆర్ ద్వారా అండ్ ఈ కల్చర్ ద్వారా తెలుస్తుంది. బయాప్సీలో రెండింటికి గ్రాన్యులోమాస్ కనిపిస్తాయి. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాజ్ దీని డయాగ్నోసిస్ మీద మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెయిన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది టీబీ బ్రెస్ట్కి? మోస్ట్ కామన్ ఇస్ ఏటీటీ యూస్ చేయడం, యాంటీ ట్యూబర్క్యులస్ డ్రగ్స్ ఏమైనా ఉంటాయో అవి డ్రగ్స్ యూస్ చేయడం ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్కి వచ్చేసి ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది అంటే టీబీ ఉంది అంటే టీబీ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ గ్రాన్యులోమైటస్ మాస్టైటిస్ ఉంది టీబీ లేదు అన్నప్పుడు స్టీరాయిడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట.